హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. హైప్ తో సంబంధం లేకుండా అదరగొడుతున్న ఉస్తాద్ భగత్ సింగ్, రాదంటూనే బయటకు వచ్చిన ఎన్టీఆర్ లోక్, ఆల్ ఇండియా రికార్డులు క్రియేట్ చేస్తున్న అనిరుద్, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఉస్తాద్ భగత్ సింగ్ రన్ టైం లాక్ అయింది. ఓ పక్క దురంధర్ సినిమా 4 గంటలకి పైగా రన్ టైంతో వస్తుంటే ఉస్తాద్ భగత్ సింగ్ 2 గంటల 29 నిమిషాల రన్ టైంతోనే లాక్ చేసుకుంది. హరిశంకర్ ప్రెజెంట్ ఫ్లాప్స్ లో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి తన సినిమాలు గుర్తు చేసుకుంటే అన్ని కూడా ఫాస్ట్ ఫేసింగ్ లోనే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కేవలం 1:14 నిమిషాలు మాత్రమే, అంటే ఒక రకంగా మంచి రన్ టైం అనే చెప్పాలి. ఇక మూవీ నుంచి నెక్స్ట్ ఏమొస్తాయి అంటే డైరెక్ట్ గా ట్రైలర్ అయితే రాదు. అప్పుడెప్పుడో లీక్ అయిన కాలర్ ఇతర సాంగ్ అయితే థర్డ్ సాంగ్ గా రిలీజ్ చేయబోతున్నారు. యాజ్ యూజువల్ గా ఉన్న హైప్ తగ్గించడానికి చేసే ప్రయత్నాల్లో ఇదొకటి. ఇక తర్వాత ట్రైలర్, ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్, వీలుంటే ఫోర్త్ సాంగ్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వదిలే ఛాన్స్ అయితే ఉంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ మంత్ 15 or 16 పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉండగా ఈ ఈవెంట్ తో సినిమా ఫీట్ ఏంటనేది తేలిపోబోతుంది. ఇక దురంధర్ 2 తెలుగు ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. పెద్దగా తేడా అయితే ఎక్కడ అనిపించలేదు అండ్ తెలుగు డబ్బింగ్ కూడా మంచిగానే ఉంది. లాస్ట్ టైం సజెషన్ వీడియోస్ లో కూడా చెప్పుకున్నాం, మూవీ తెలుగు డబ్బింగ్ వల్ల నష్టపోయింది అయితే ఏమీ లేదు అని. అండ్ ఆ క్యారెక్టర్స్ గా వాయిస్ కూడా బాగా సెట్ అయింది. ఇక ఈ ట్రైలర్ లో క్లిక్ అయిన డైలాగ్ పాకిస్తాన్ భవిష్యత్ ఇక ఇండియా నిర్ణయిస్తుంది అని. శివాజీ సాంప్రదాయని సుప్పుని శుద్ధపోసిన సినిమాకి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోగా సినిమా నెగిటివ్ ప్రాపగండాని కావాలనే నడిపిస్తున్నారు అంటూ సినిమా బాగోపోతే మార్నింగ్ షోకే ఎత్తేస్తారు. బట్ నా సినిమా ఇంకా రన్ అవుతుందని శివాజీ గారు చెప్పుకొచ్చారు. 1000 సబ్స్క్రైబర్లు ఉన్నారా, నీకు పేటిఎం వర్తిస్తుందిరా. నీకు 1000 సబ్స్క్రైబర్లు ఉంటే నీకు పేటిఎం వర్తిస్తుంది. టికెట్ ప్రైజులు తగ్గిస్తున్నారు, ఏవో ఆఫర్లు పెడుతున్నారు. బట్ ఆడియన్స్ అయితే సినిమాని లైట్ తీసుకున్నారనేది కాదనలేని వాస్తవం. అల్లు అర్జున్ 23 సినిమా రికార్డులు పెట్టుకుంటూ పోతుంది. సినిమా పరంగా ఎన్నో రికార్డులు పెట్టచ్చు, బట్ అది ప్రస్తుతానికి రెమ్యునరేషన్ నుంచే స్టార్ట్ అయింది. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఈ సినిమాకి రికార్డ్ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు. అయితే అనిరుద్ ద్వారా ఈ రికార్డులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇప్పటివరకు సినిమాకి 10 నుంచి 15 కోట్ల మధ్య మాత్రమే తీసుకునే అనిరుద్ ఈ సినిమాకి ఏకంగా 25 కోట్లు చార్జ్ చేస్తున్నాడు. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఆల్ టైమ్ రికార్డ్. ఒకప్పుడు ఏఆర్ రెహమాన్ గారికి ఇలాంటి రికార్డులు అయితే ఉండేవి. బట్ ఇప్పుడు 15, 20, 25 కోట్లు తీసుకోబోతున్న ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ పై రికార్డ్ అయితే వచ్చింది. స్వయంభూ ఓటీటీ చీఫ్ వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉండగా ప్రజెంట్ రేట్ పై కాస్త డిస్కషన్లు అయితే జరుగుతున్నాయి. వీళ్ళేమో సినిమాకి భారీ బడ్జెట్ చెప్పేసి ఎక్కువ రేట్లు అయితే అడుగుతున్నారు. బట్ వాళ్ళు మాత్రం అంతా వర్కౌట్ కాదని చెప్పి బేరలాడుతూ ఉన్నారు. ప్రజెంట్ సీజీ వర్క్ కూడా ఇంకా పెండింగ్ ఉంది. April 17 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది ఈ మూవీ టీం. ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ లుక్ ఎలా ఉంటుందన్న క్యూరియాసిటీ అందరిలో ఉండగా రీసెంట్ గా ప్రొడ్యూసర్లు కూడా ఎన్టీఆర్ లుక్ అయితే ఇప్పుడప్పుడే బయటికి రాదు, ఒక 1 month పాటు ఎన్టీఆర్ కూడా బయటికి రాడని చెప్పుకొచ్చారు. సో ఖచ్చితంగా సర్ప్రైజ్ చేసే లుక్ ఉంటుందని అంతా అనుకున్నారు. కట్ చేస్తే రీసెంట్ గా బెంగళూరులో ఓపెన్ అయిన కిమ్స్ కి ఎన్టీఆర్ రాగా అన్ని యాంగిల్స్ లో కావాల్సిన విధంగా ఎన్టీఆర్ లుక్ అయితే బయటకు వచ్చింది. బట్ డ్రాగన్ ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ షర్ట్ తో ఉంటాడా, షర్ట్లెస్ తో ఉంటాడా, బాడీ మేక్ ఓవర్ ఏంటి అనేది ఇంకా తెలియకపోవడంతో సర్ప్రైజ్ అయితే ఇంకా ఉందని చెప్పాలి. బర్త్డేకి ఫస్ట్ లుక్ తో పాటు ఒక గ్లిమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే దురంధర్ 2 తెలుగు స్టేట్స్ లో ప్రీమియర్స్ తోనే 1 crore కి పైగా గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. బట్ డే 1 కంటే ప్రీమియర్స్ కే ప్రెజెంట్ ఎక్కువ నెంబర్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక తమిళనాడులో 50 లక్షలు, కేరళ 30 లక్షలు, కర్ణాటక 1.7 కోట్లు, ఢిల్లీ యూపీ 3 కోట్లు, మహారాష్ట్ర 3.5 కోట్లు అండ్ ఇండియాలో మొత్తం మీద 13 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా నార్త్ అమెరికా ఓవరాల్ ప్రీసేల్ 1.5 మిలియన్లు అయితే దాటింది. అలా ఇప్పటికే 25 కోట్ల మార్క్ దాటేసింది ఈ సినిమా. సో ఇంకో 1 week కే 50 కోట్ల మార్క్ కూడా అందుకోబోతుండగా ఫైనల్ ప్రీసేల్ 75 కోట్లు ఉంటే ప్రీమియర్స్ ప్లస్ డే 1 150 కోట్ల మార్క్ దాటే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ ఈ సినిమా 200 కోట్లు అయితే టార్గెట్ చేస్తుంది. సో ఖచ్చితంగా ప్రీసేలే 120 కోట్ల వరకు ఉండాలి. చూడాలి ఏం జరుగుతుందో. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి బుకింగ్స్ కూడా రీసెంట్ గా నార్త్ అమెరికాలో ఓపెన్ అయ్యాయి. అయితే అలా ఓపెన్ అయ్యాయో లేవో 50,000, 75,000, లక్ష మార్క్ ని అవలేలుగా అందుకుంది ఈ సినిమా. రిలీజ్ కి ఇంకా 10 days మాత్రమే ఉండడంతో రోజు కనీసం 1,00,000 జంపు ఉందంటే ప్రీమియర్స్ కి 1 million కొట్టడం పక్కా. ఒకవేళ ఈ సినిమా కూడా ప్రీమియర్స్ కొట్టిందంటే ప్రీమియర్స్ తో 1 million ని 3 సార్లు అందుకున్న హీరోగా పవర్ స్టార్ పై రికార్డ్ అయితే వస్తుంది. అందులోనూ 2 రీజనల్ సినిమాలు. ఇక ఈ సినిమాకి తెలుగు స్టేట్స్ లో ప్రీమియర్స్ అయితే లేవు. దురంధర్ 5 PM అండ్ 9 PM షోస్ కి లాక్ చేసుకోగా అంతా హడావుల్లో ఆ రోజు షోస్ వేయడం కరెక్ట్ కాదు అని ఫీల్ అయిన మూవీ టీం మిడ్ నైట్ షోలు కూడా వేయకుండా డైరెక్ట్ గా 5 AM షోస్ తోనే రిలీజ్ చేయబోతున్నారు. సో టికెట్ ప్రైస్ ఏదో 600-1000 రూపాయలు పెట్టి దోచుకునే పద్ధతి కాకుండా రెగ్యులర్ ప్రైజెస్ కి మరో 50-60 రూపాయలు హైక్ తీసుకుని మంచిగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో టాక్ వచ్చిందంటే ఫుల్ రన్ గట్టి నెంబర్లు వస్తాయి. బట్ డే 1 వరకు చూసుకుంటే హరియర్ వీరమల్లు నెంబర్ కూడా కష్టంగానే కనిపిస్తుంది. సో చూడాలి ఫైనల్ గా ఎక్కడి వరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ దురంధర్ 2 డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.